తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏపీలో సంచలనం రేపిన టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణంపై తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు బాబాయ్ వివేక, ఇప్పుడు సతీష్ కుమార్ గొడ్డలిపోటుకు గురయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరికీ ఒకే చోట గాయాలు ఉన్నట్లు తెలుస్తుందని, ప్లేస్లు మారినా ప్లాన్ మారలేదంటూ కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ పరకామణి కేసుపై సీఐడీ విచారణ కీలక దశలో ఉన్న సమయంలో వాస్తవాలు చెప్పేస్తానని అతను చెప్పడంతోనే చంపేశారంటూ కిరణ్ రాయల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్యాటర్న్ ఇది బాబాయ్, జగన్ బాబాయ్ అంటే ఇప్పుడు ఈ మధ్య రాష్ట్రం అందరికి బాబాయ్ అయినాడినా బాబాయ్ ఈడ చూడండి, ఈ ప్యాటర్న్ చూడండి ఒకసారి. సేమ్ ప్లేస్లో సేమ్ గాయాలు, ప్లేసులు మారినాయి. ఈయన బాత్రూము, ఈయన రైల్వే ట్రాకు. చూడండి, అనుమానంలో మళ్ళా బాగా దగ్గరగా జూమ్ చేసి చూస్తే కూడా తెలుస్తుంది. సేమ్ ముక్కు మీద, కంటి కింద, పెదాల కాడ, తల పక్కన గాయాలు, సేమ్ ప్యాటర్న్, సేమ్. వయసు మారింది, ప్లేస్ మారింది, కానీ ప్లేస్ ఒక దెబ్బ సేమ్ గొడ్డలి బ్యాచే. అంటే ఇది పరకామణి కేసులో ఉన్న పోలీస్ ఆఫీసర్లు లేకపోతే ధర్మారెడ్డో, కరుణాకర్ రెడ్డో, సుబ్బారెడ్డో మించి చేసిన పనిది. వాళ్ళ చేతులు దాటాయి, ఇవి వాళ్ళ చేతుల్లో కాదు, ఇది వాళ్ళ చేతులు దాటాయి. అంటే వాళ్ళ పైన ఇంకెవరు చేపించారు, వీళ్ళ ద్వారానే చేపించారు. ఇప్పుడు మాకు అనుమానం, నాకు కాదు చాలామందికి అనుమానం వేస్తుంది. ఏమంటే నిన్న మాజీ టీటీడీ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి రవిశంకర్ అయ్యంగారు విచారించేటప్పుడు లక్ష్మణ్ రావు అనే ఒక అడ్వకేట్ ఉన్నారు, ఆయన ఈ సతీష్ కుమార్ని బండబూతులు తిట్టారు, నా పేరు చెప్పని చెప్పారు, నువ్వు చచ్చిపో అన్నారు, నిన్ను వదలనన్నారు, నిన్ను ఏదో ఒకటి చేస్తా అని చెప్పి అన్ని తిట్టారు కదా. ఆ విషయం మీకెట్ట తెలుసు? సిట్లో జరిగిన డిస్కషను, సతీష్ కుమార్ని తిట్టిన అడ్వకేట్ లక్ష్మణ్ రావు విషయాలు మీకు ఎలా తెలిసింది అంటే మీరు ఇతతో టచ్లో ఉన్నారు. సతీష్ కుమార్తో మాజీ టీటీడీ చైర్మన్ ధర్మారెడ్డి వీళ్ళంతా టచ్లో ఉన్నారు. ఇతని ఫోన్ మొత్తం అతని కంట్రోల్లో ఉంది. నిన్న అతను ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా వాళ్ళకి చెప్పే ఎక్కాడు తిరుపతికి వస్తున్నా అని. ఎక్కిన గంటలో ఒక మనిషి చంపేశారంటే ఎంత నెట్వర్క్ చేశారు. 150-200 కోట్లు కొట్టేసి ₹1 కోటి పడేసి చంపేశాను అనుకుంటా. దీనికి భారీ ఎత్తున సుపారీ ఇచ్చారు. దీనికి మిగతా డబ్బులు కాపాడుకోవాలని ప్రయత్నంలో భారీ ఎత్తున సుపారీ ఇచ్చి చంపేశారు. సిట్ ఆఫీస్లో జరిగిన విషయాలు బయటకు వచ్చి ప్రెస్ మీటింగ్లో బహిరంగంగా అనుమానంగా ఉన్న వాళ్ళ వ్యక్తి ఎవరైతే అనుమానిస్తున్నామో వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి ఇతన్ని వేధించారు, ఇతని తిట్టారు, ఇతని కొట్టారు, ఇతను ఏదేదో అన్నారని మీరు చెప్పడానికి మీకు ఎలా తెలిసింది అంటే మీరు సతీష్ కుమార్తో టచ్లో ఉన్నారు, సతీష్ కుమార్ని మీరు ఫాలోఅప్లో పెట్టుకోరు, సతీష్ కుమార్ మీరు బెదిరిస్తున్నారు, సతీష్ కుమార్ మీ కంట్రోల్లో ఉన్నాడు, అతను రైలు ఎక్కే సంగతి కూడా మీకు తెలుసు. చాలా బాధాకరం. కనీసం అతనికి కుటుంబం, ఇద్దరు చిన్నపిల్లలు, ఆలోచించాలి కదా. మీరు తప్పించుకోవడానికి ఎంతోమంది చంపారు గతంలో. అధికారం లేకపోయిన చంపడానికి మీరు ధైర్యం చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పిన మాటలు విని రాచమల్లు అవినీతిలో పాలు పంచుకున్న ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి చెందిన 43 మంది ఉద్యోగులకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ కమిషనర్ సోకాజ్ నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తెలియజేశారు. వైసీపీ హయాంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి నిల్వ నగదు 60 కోట్ల రూపాయలను అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నాసిరకం పనులు చేసి దోచుకున్నారని విమర్శించారు. ప్రొద్దుటూరు నూతన కూరగాయల మార్కెట్ నిర్మాణ కాంట్రాక్టర్ వద్ద నుంచి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు 15 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నాడని, తాత్కాలిక కూరగాయల మార్కెట్లో సైతం షాపులు కేటాయింపులో వ్యాపారస్తుల వద్ద నుండి కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నాడని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నేను ప్రొద్దుటూరు శాసనసభ్యుని కూడా ఎన్నికైనాను. మరి అప్పుడు గత 5 సంవత్సరాల్లో జరిగిన మున్సిపాలిటీలో జరిగిన అవినీతి కార్యక్రమాలన్నిటి మీదను ముఖ్యమంత్రి గారితో విచారణ చేయించండి. కొంత డబ్బులు దొంగ బిల్లులు వేసుకొని తినేసినారు. చాలా వరకు నాసిరకంగా పనులు చేసి తినేయడం జరిగింది. అవసరం లేని పనులు కూడా ఎన్నో రికార్డులు చేసి మున్సిపల్ కౌన్సిల్ అందు ఆమోదం చేసి పనులు చేయడం జరిగింది అని అన్ని రకాల పనుల మీద విచారణ చేయమని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఆ రిప్రజెంటేషన్ మీద ఉన్నతాధికారులందరూ వచ్చి విచారణ చేయడం జరిగింది.
మన అనంతపురం ఆర్డి గారు కానీ మన బయట నుంచి కొంతమంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వాళ్ళందరికీ వచ్చి ఈ విచారణ చేసిన తర్వాత దీంట్లో తప్పులు జరిగినాయని ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది. ఈ గత ప్రభుత్వంలో దాదాపు మున్సిపల్ ప్లాట్ల మీద డబ్బులు దాదాపు 60 కోట్ల 70 కోట్ల రూపాయలు మున్సిపల్ ప్లాట్ల మీద డబ్బు ఒకప్పుడు ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా ఉండబడిన మూర్తి గారు డబ్బు నిల్వ చేసిపోయినాడు. ఆ డబ్బులో విపరీతంగా తినేసినారు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యే గారు, అధికారులు విచ్చలవిడితనంతో దోచుకొని తిన్నారు. ఆ దోచుకొని తినే దాంట్లో ఈ పలాని వర్కుల్లో అంతా కూడా తినేసినారు. కమిషనర్లు, ఎమ్మెల్యే గారు మొత్తం అందరూ తినేసినారనే దాని మీద ఇప్పుడు విచారణలో దాదాపు ఎంతమంది 43 మంది మీద చర్యలు తీసుకునే దానికోసం మనం మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారి దగ్గర నుంచి ఉత్తర్వులు వచ్చినాయి వీళ్ళందరికీ కూడా. మాజీ ఎమ్మెల్యే గారు సత్యహరిశ్చంద్రుడు లాగా మాట్లాడి ఎక్కడ అవినీతి లేదు వరదరాజుల రెడ్డి ఆయన కొడుకే అవినీతిపరుడు అని నిరంతరం మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడే మాటలకు మేము మళ్ళీ తిరిగి ప్రెస్ చెప్పాలని కూడా అనుకోవడం లే, ఎందుకంటే నిజము నిలకడ మీద తెలుస్తుంది. ఈ ఉన్నతాధికారులు ఈ విచారణలో నిర్ధారణ అయినారు. 43 మంది, ఒక 3 కమిషనర్ల మీద, ఇంజనీర్ల మీద, డిఈల మీద, సూపర్వైజర్ల మీద, మున్సిపల్ ఆఫీసులో పనిచేసే చాలామంది మీద ఎవరైతే డబ్బు సంబంధం ఉందో, ఎవరు బిల్లు చేసే అధికారం ఉంటుందో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునేదానికి సురేష్ కుమార్ గారి దగ్గర నుంచి ఉత్తర్వులు వచ్చి ఉన్నాయి. మరి ఎందుకు నువ్వు నీతిపరుణమని చెప్తుంటావు? నేనేదో సత్యహరిశ్చంద్రన్ మాదిరిగా ఉంటాను, ఎక్కడ కూడా తప్పు చేయదు, నేను అబద్ధమే ఆడను అని చెప్తుంటావు. దీనికి ఏం చెప్తావు నువ్వు? అవకతవకలు జరిగినాయని నిర్ధారణ అయింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను మదనపల్లె డీఎస్పీ మహేంద్ర మీడియాకు వివరించారు. మరో 8 మంది నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం 4 బృందాలను ఏర్పాటు చేశామని తెలియజేశారు. నిందితుల కోసం గోవా, కర్ణాటక, తెలంగాణలో తనిఖీలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ నెల 9వ తేదీన మదనపల్లి పట్నం గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో బెంగళూరుకు చెందిన ఒక డాక్టర్ ఆయన బృందంతో కలిసి విశాఖకు చెందిన యమున కిడ్నీని తొలగించి మరో వ్యక్తికి అమర్చి శస్త్రచికిత్స చేశారు. అనంతరం యమున శస్త్రచికిత్స వికటించి 10వ తేదీన మృతి చెందింది. ఈ సంఘటనకు సంబంధించి మదనపల్లి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలిసినట్టు ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కేసు ఏదైతే ఉందో అందులో ముద్దాయిల్ని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసేసి వాళ్ళు ఇప్పుడు మెడికల్ చెకప్ అది చేపించేసి రిమాండ్కి కూడా తరలించడం జరుగుతుంది. సో కేసులోకి వెళ్ళినట్టయితే ముందుగా మనం ఈరోజు 6 మంది అక్యూజ్డ్ని ఈ కేసులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్ కూడా పంపిస్తాము. అండ్ మనకి ఎవరైతే ఒక A2 డాక్టర్ ఉన్నారో అబ్స్కాండింగ్లో ఉన్నారు, దానికోసం మనము టీములు కూడా బయట స్టేట్స్లో కూడా మనము పంపడం కూడా జరిగింది. దానికోసం కంటిన్యూగా కూడా మనం ఎఫర్ట్స్ పెట్టేసి ట్రేస్ అవుట్ అనేది చేస్తామన్నమాట. సో మెయిన్ ఈ కేసు వివరాల్లోకి వస్తే 9/11 అంటే 9వ తారీఖు 11వ నెలలో ఈ మదనపల్లిలో ఉండే గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే కేసు అవుతుంది అనమాట. ఆ రోజు ఇప్పుడు ఎవరైతే డిసీజ్డ్ యమున అని చనిపోయింది కదా, ఆమెకి సర్జరీ అనేది ఆ రోజు ఈవినింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ రోజు కండక్ట్ చేసి లేట్ నైట్ ఎప్పుడు ఆల్మోస్ట్ 10-11 ఆ టైంకి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో అది అయిపోయిన తర్వాత సబ్సిక్వెంట్గా ఆమెని ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆమె ఒక 1 అవర్ 2 అవర్స్ కండిషన్ బాగానే ఉంటుంది. లైక్ కొంతసేపు తర్వాత ఆమెకి కొంచెం పెయిన్ అనేది స్టార్ట్ అవ్వడం తర్వాత ఆమె నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక 5-6 అరౌండ్ ఆ టైంలో ఆమె ఆ పెయిన్ వల్ల అనేది చనిపోతుంది అనమాట. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఏమైనా ఫర్దర్గా రాబోయే కాలంలో ఇంకేమైనా లింక్స్ డెవలప్ అయితే కూడా అది కూడా మేము దాన్ని చూసుకొని దాంట్లో సబ్సిక్వెంట్గా సెక్షన్లు అడిషన్ చేయడం కావచ్చు, అక్యూజ్డ్ అడిషన్ చేయడం కావచ్చు, ఇదనేది ప్రాపర్గా మనం లింకప్ అనేది ఏర్పాటు చేసి ఈ కేసుని తొందరలోనే మనం డిటెక్ట్ చేస్తామని కూడా మేము భావిస్తున్నాము. సో ఇంకా దీంట్లో వచ్చేసి మా టీం అందరూ కూడా ఆల్మోస్ట్ మా ఉన్న ఎస్ఐలు, సిఐలు అండ్ మా సిబ్బంది కూడా చాలా నీట్గా దీంట్లో ఎఫర్ట్స్ పెట్టేసి వీళ్ళని ట్రేస్ అవుట్ చేయడంలో అవ్వచ్చు, ఇంకా మొత్తం ఈ లింక్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది కానీ అన్ని మొత్తం బయట స్టేట్స్కి పంపించిన టీంలో అవ్వచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా బాగా కష్టపడ్డారు. అండ్ మోర్ ఓవర్ దీంట్లో మన మెయిన్ ఏంటంటే దీంట్లో రికార్డ్స్ కానీ ఏదైనా కానీ స్కాన్లో చేయించుకున్నప్పుడు వాట్సాప్లు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కాబట్టి దానికోసం మనము సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేసాము. దాన్ని కూడా ఫర్దర్ FSLకి పంపిస్తాము.
అండ్ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ దానికోసం కూడా DVR అనేది మనం సీజ్ చేసాము. అది కూడా FSLకి పంపించి డేటా అంతా కూడా రిట్రీవ్ చేపిస్తాము. సో డెఫినెట్గా దీంట్లో ఎక్కడ ఉన్నా కూడా ప్రాపర్ లింక్ అనేది మనం ఏర్పాటు చేసుకొని రాబోయే కాలంలో అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మిగిలిన వాళ్ళందరినీ కూడా డిటెక్ట్ చేసి ఈ కేసు అనేది తొందరలో క్లోజర్కి అయితే తీసుకొస్తాం. సీఎం చంద్రబాబు ముస్లింల పక్షపాతి అని మరోసారి నిరూపించారని రాష్ట్ర టీడీపీ మైనార్టీ ఉపాధ్యక్షుడు షేక్ సందనీ బాషా పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని చంద్రబాబు చిత్రపటానికి మౌజాన్లు పాలాభిషేకం చేశారు. మౌజాన్లకు రెండో విడతగా సీఎం చంద్రబాబు 90 కోట్లు విడుదల చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి రోజున నిధులు విడుదల చేయడంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన టీడీపీలోని మైనార్టీ నాయకులు కూడా ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ముస్లింల పక్షపాతి అని చెప్పి రుజువు చేశారు. ఈ రెండో విడత ఇమాం మౌజన్లకి 90 కోట్ల రూపాయలు డబ్బులు సంవత్సరంగా బాకీ ఉంటే విడుదల చేయటం మౌలానా అబ్దుల్ కలాం గారి జన్మదినాన డబ్బులు రిలీజ్ చేశారు. ఇది ముస్లిం సమాజానికి అందరికీ సంతోషకరమైన విషయము. ముఖ్యంగా దీంట్లో మన మైనార్టీ మినిస్టర్ గారు MD ఫరూక్ గారు, తర్వాత MD షరీఫ్, ప్రభుత్వ సలహాదారులు MD షరీఫ్ గారు, మరియు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారు, మరియు మైనార్టీ మొహమ్మద్ గారు, తర్వాత హజ్ హౌస్ ప్రెసిడెంట్ హసన్ బాషా గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుంది. అదే రకంగా మన ఆంధ్రప్రదేశ్లో ముస్లింలని చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రీతితో చూస్తున్నారు. అదే రకంగా కర్నూలులో హజ్ హౌస్ నిర్మాణం చేస్తున్నారు. అదే రకంగా హజ్కి పోయే వాళ్ళకు కూడా ₹1,00,000 ఇస్తామని చెప్పి ప్రకటించారు. అదే రకంగా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ముస్లింలకి అండగా ఉంటుందని చెప్పుకుంటూ భావిస్తూ ఇతరులతో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖలో విజయవంతంగా ముగిసిన CII భాగస్వామ్య సదస్సు. సగానికి పైగా ఒప్పందాలు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఖరారు. గత పాలనలో అభివృద్ధిని గాలికొదిలేసిన వైసీపీ నాయకులకు ప్రజల వద్దకు వచ్చే అర్హత, మాట్లాడే హక్కు లేదు. నిప్పులు చెరిగిన మంత్రి నిమ్మల రామానాయుడు. టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి కేసులో వైసీపీ నాయకులను ఇరికించే ప్రయత్నం జరుగుతోంది. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఫైర్. అప్పుడు బాబాయ్ వివేక, ఇప్పుడు సతీష్ కుమార్ గొడ్డలిపోటుకు గురయ్యారు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్యపై కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.